ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించబోతున్నారు. ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. ఇవాళ మంగళగిరి వేదికగా ప్రభుత్వం 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఉదయం 9:30 ఇది ప్రారంభం కాబోతుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ వేదిక నుంచి చేనేతలకు ఇచ్చిన 3 హామీలను అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. చేనేతలకు ఉచిత విద్యుత్, జీఎస్టీపై రాయితీ అమలు, థ్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని సీఎం చంద్రబాబు అమల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. నిన్నటి కేబినెట్ సమావేశంలోనే నేతన్నలకు ఇచ్చిన హామీలపై చర్చించారు. నేత మగ్గాలకు 200 యూనిట్, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సొసైటీల నుంచి ఆప్కో కొనే వాటికి జీఎస్టీపై శాతం రాయితీ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. చేనేత సహకార పరపతి సంఘాల థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేతన్నల అన్ని పథకాలకు ప్రభుత్వం 648.59 కోట్లు కేటాయించింది. నేతన్న భరోసా కింద 25,000 సాయం అందించనుంది.